భూతాత్మ భూతభావనక, ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు. కాసేపు తిట్టినా కాసేపు పోకుండా పర్వాలేదు. అందుకే అన్ని భూతాలకి మనస్వరూపంలో ఉన్నది ఆయనే. భూతభావనక, అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా, ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి. హిరణ్యగర్భ ఈశాన ప్రాణద ప్రాణ, ఈశానక సమస్త లోకాల్ని నియమించి ఈశ్వరుడు ఆయనే. ప్రాణదక, ప్రాణదానం చేసేది ఆయనే. మన గజేంద్రుడి కథ ఉదాహరణ. మనకు ఆర్తి వచ్చింది, పక్కవాడిని పిలుద్దామా, ఫోన్ చేసి పిలుద్దామా, 108 వాడిని పిలుద్దామా, పిలుస్తామండి. మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం. జరుగుతుందని లేదు కదండి. హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా? మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంతే, అది లెక్క. ఆ సమయానికి ఏం కుదరలే. మిగిలిన దగ్గర బతికారు, వెనకాల ఆశ్చర్యం. అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం. అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది, ఈయనకి లేదు. పైగా తెలుసుండో చేసే పనులు 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం ఏంటి, బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి? నాకు డ్రైవింగ్ బాగా అనుభవం, యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది. వాడుకున్న అనుభవం ఎవరికి లేదు ఇక్కడ. ఇవన్నీ పనిచేసే విషయాలకు. పైగా అంత జమీందారికి, అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి? ఎవడు రాడా? ఆయన సరదా, ఆ సరదా ప్రాణం తీసేసింది. ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా? ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో. హరికృష్ణ స్పీడ్లో పెడుతున్నావు జాగ్రత్త అంటున్నా, అదో ఉదాహరణ అయిపోయింది పాపం. అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతావని. హై స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు, చూశాను నేను. ఇది ఒక జాతీయం అయిపోయింది అనుకున్నాను నేను. ఎంత దురదృష్టకరమైన ఘట్టం. కొడుకు అక్కడైనా, ఈయన అక్కడైనా, ఇంకో కొడుకు అక్కడే గాయాలు అవ్వడమా? ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా, అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా. అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం, అందులో సందేహమేం లేదండి. అది ఆయన అంతరాత్మకు తెలియాలి, మనకు తెలియదు. చేశాడని బాగుంటాడని అనుకుందాం. మనమేనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణ జరిగి చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ. అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే ధ్యానం చేయండి. ఏ రైలు ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా, ఎలా ఉన్నా సరే రైలు అందలేదు, కారులో పెడుతున్నావు, అందుతుందో అందదో అని అనుమానం ఉంది. అందుతుందంటావా అని మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారనుకో, వాడు స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, రైలు అందదు, యమధర్మరాజు అందుతాడు. డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో? నీ కంగారుతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని. ఇక్కడ నేను నిత్యం ప్రయాణాల్లో ఉంటాను, నాకు బోల్డ్ రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్, దాన్ని బట్టి వస్తాయి. నేను నిశ్చింతగా కూర్చుని నమశివాయ అనుకుంటా. నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు. ఆలస్యమైన రైలు కూడా అంది. నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యం. కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, బడాయి కాదు. నమశివాయ, శివస్మరణ చెయ్యాలి. మన సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తడ రైలు కాదు ఇక్కడ. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమిటో, ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వెళ్ళదని సర్దుతూ కూర్చో. ఇప్పుడు మొగుడు పడడం కొట్టేసుకుంటారు ఇక్కడ, రైలు అక్కడే ఉంది. ఈ ఇద్దరిలో ఎవడూ భగవంతుడు స్మరించడు. ఆశ్చర్యం. నువ్వు కారెక్క కూర్చున్నావు అంతే, కూర్చో నిమిత్తం మాత్రం అంటే అంతే. రైలు ఎక్కడ ఉంది, స్టేషన్కి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నాడు. నువ్వెందుకు కంగారు పడి వాడిని కంగారు పెడతావు? ఈలోపు ఏమన్నా గుద్దేస్తాడు వాడు. మీరు అలా కంగారు పెడితే కష్టం సార్ అంటాడు. డ్రైవర్లు కంగారు పెడితే కష్టం. ఎందుకంటే వాడికి స్పీడ్ తెలుసునండి, కాస్త స్పీడ్గానే పెడతాడు, వెళ్ళనివ్వాలి. అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా. గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ ఇంకా చెయ్యలేని పరిస్థితిలో లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులును తావులు దప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండశ్చన్ శ్రమం వయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అనగానే ఒక్క క్షణంలో దిగి రాలేదా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృద సరఃప్రాంతేందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీయన కుయ్యాలించి సౌరంభిజై సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ
గజ ప్రణావనోత్సాహియై. కావాలంటే కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఉండాల్సిన భావన. ప్రాణక ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన. జ్యేష్ఠక అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడు ఎవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు. ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్ఠక అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాడు, చిన్న కూరాడు అనమాట. తాత అస్తమానను మాటకి దేవుడు అంటాం. ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా, శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు. పైన విమానం ఎగురుతోంది, దాన్ని చూపించాట. అది చూసావురా అన్నట్ట. అది ఉందా దేవుడు ఎలా ఉండ, అది చూపించాడు. అది ఎలా ఉంది అన్నట్ట. చిన్నగా ఉంది, అంతే ఉంటాడా దేవుడు అంటే అంతే ఉంటాడా? అంతే చిన్న, అలాగే ఉండు, కంగారు పడు, దేవుడు చిన్నగా ఉంటాడు కదా, నీకు అర్థమైంది కదా, ఉండన్నాడు. శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి. అక్కడ విమానం ఎక్కుతున్నారు, మనవణ్ణి తీసుకెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను రా ఇప్పుడు అన్నట్టు. అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది, దాన్ని చూపించాట. ఇది దేవుడు రా అన్నట్ట. ఇది చాలా పెద్దగా ఉంది తాత, దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు, ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు. తాత ఇంతకీ ఆ విమానం దేవుడా, ఈ విమానం దేవుడా అన్నట్ట. రెండూ దేవుడేరా. నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు, నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు, అంతే తేడా. మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. జ్యేష్ఠక శ్రేష్ఠక. మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది, ఉరికే అది అవసూది అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి. ఎంతసేపు ఇదేనా ఆశమ్మ బోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆకాక ఈ చచ్చిపోతున్నాయి అదవసంతా. ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండి అమ్మా, మూలంలో కడితే కర్మ అండి, అయిపోయింది. ఇంక కర్మ అన్నావుగా ఊరుకోరదా? విద్య బాగుండలేదు, వైద్యం బాగుండలేదు, ఉద్యోగాలు బాగుండలేదు, వ్యవసాయం బాగుండలేదు, వ్యాపారం బాగుండలేదు, ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి. అందుకని మొత్తం బాగుండదు. దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం. మనం చేయాల్సిందంటే ఏదైనా చేసేద్దాం, పోనీ చేయవలసింది ఏదో